మానవ హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రతి కళాశాలలో ఈ తరహా అవగాహన సదస్సు నిర్వహించినట్లు దామోదర్ సంజీవయ్య మాజీ ఉపకులపతి ప్రొఫెసర్ వై సత్యనారాయణ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్యామ్ ప్రసాద్ అన్నారు. బుధవారం విశాఖలోని సాంకేతిక ఇంజనీర్ కళాశాల విద్యార్థులకు విద్యార్థులు మానవ హక్కుల తదితర వాటిపై విస్తృతంగా అవగాహన కల్పించారు. విద్యార్థులంతా ఈ మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండటంతో ఎంతో మేలు చేకూరుతుందని, దీనిపై ప్రజలతో పాటు కళాశాల స్థాయి విద్యార్థులకు సైతం ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ ప్రతినిధులు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Some could answer, some could not answer. Those who could answer yes sir with kind heart. Kind heart towards whom? Towards man includes women. This is an ancient concept. And today something becomes a right one day. To start demanding one's right to express our ideas. Right? So that is a basic human right. But this free speech and expression is conflicting with another right called private. ఇప్పుడు మాస్టర్ ప్రస్తావించారు. అంత ఇంగ్లీష్ మీడియం కాబట్టి అర్థం కాలేదు. కానీ టెక్నికల్ వర్క్ అంటే వాక్యాకారం Fitness campaign for engineering students of Sanketika, both boys and girls. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే women's rights, child rights, especially with special emphasis women rights మీద ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసింది మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం. మానవ హక్కుల అవగాహన సదస్సుని మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నుంచి ప్రతి విద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో, కాలేజీల్లో కండక్ట్ చేయడానికి నిర్ణయం చేశారు. దానికోసం మా ఆర్గనైజింగ్ సెక్రటరీ నాయుడు గారు దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. అయితే మానవ హక్కుల గురించి ఇంత ఉన్నా సరే చాలామందికి అవగాహన లేకపోవడం, పౌరులకి బాధ్యత లేకపోవడం, పౌరులకి ఏమో హక్కుల గురించి తెలియకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మేము ఎప్పటికప్పుడు తీసుకువెళ్ళి విశాఖపట్నంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ని పటిష్టం చేయాలని, పౌరుల హక్కులు కాపాడాలని, అన్నిటికన్నా ముఖ్యంగా విద్యార్థులకు ఉన్న హక్కులు, ఈరోజు విద్యని ఇది చేస్తున్నటువంటి వాళ్ళకి భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది అన్నదాన్ని, ఆ హక్కులు కాపాడుకోవడానికి విద్యార్థులు కూడా ఎప్పటికప్పుడు ఇది చేయాలి. దీంతో పాటు జీవించే హక్కు, విద్యా హక్కు, వైద్య హక్కు, అన్నిటికన్నా ముఖ్యంగా పర్యావరణ హక్కు, రైట్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ రైట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నౌ ద విశాఖపట్నం ఈజ్ ఇన్ ద బౌల్ అండ్ we are regularly filing the cases in the National Green Tribunal also. Recently also, especially on the demolition and garbage etc. causing the much pollution, which we are filed in the NGT. And the NGT, National Green Tribunal, already issued notice to the state government to minimize the pollution and protect the right